వాళ్ళకి. అప్పుడు ఏదైతే ఒక థర్డ్ అయితే వాళ్ళు వచ్చారో ఆ థర్డ్ ఐ అనగా ప్రిజర్వ్ అవుతుంది లైఫ్ లాంగ్. అది మూసుకుపోదు దానివల్ల. దట్ ఈస్ అవర్ ఫైనల్ ఎడ్యుకేషన్. అండ్ దీంతో పాటుగా మిడ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అని చెప్పి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండింటిని యాక్టివ్గా ఉంచే కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. అవి థర్డ్ ఫోర్త్ ఇయర్ స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఎక్స్ట్రాడినరీ మెమరీ ఉంటుంది వాళ్ళకి. మీరైనా కానీ ఆ ఎక్సర్సైజ్లో ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయండి, ఇమ్మీడియట్గా మీ మెమరీ చేంజ్ అవుతుంది. మనం ఒక పక్క బ్రెయిన్ అసలు వాడం. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రెండు బ్రెయిన్లు వాడకంలోకి వస్తాయి. అది కూడా పిల్లలకు ఒక పార్ట్గా పెట్టాం. ఇప్పటికి ఇంకా పుస్తకాల్లో రాయినటువంటి ఇంకొన్ని అంశాలు ఏంటంటే దట్ ఈస్ వాట్ ఐ డిడ్ విత్ మై కిడ్. వాళ్ళకి టెలిపతి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ 4th నుంచి 6th ఇయర్ ఏజ్ గ్రూప్లో మనం వాళ్ళతో టెలిపతి గేమ్స్ కొన్ని మనం ప్లే చేయాలి ఇంట్లో. టెలిపోర్టేషన్, వాళ్ళకి సజెషన్ ఇవ్వడం, సజెషన్ అంతా తీసుకొని ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇదంతా ప్రస్తుతానికి నిత్యానందం ఒక్కడే ప్రొఫెషనల్గా చేస్తున్నారు, హైలీ ప్రొఫెషనల్గా. వాళ్ళు థాట్ పవర్తో నిమ్మకాయలు కదిలిస్తూ ఉంటారు. అలా ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కి ఆయన ట్రైనింగ్ ఇస్తాడు. ఆయన ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, అంత కెపాసిటీ ఉంటుంది. సో మనం ఏదైతే పత్రిజీ చెప్పినటువంటి ఒక దివ్య సామ్రాజ్యాన్ని ఇక్కడ మనం నెలకొల్దాం అనుకుంటున్నామో, దైవ సామ్రాజ్యాన్ని, దానికి తగ్గట్టుగా మనం ఇన్వైట్ చేసే పిల్లలకు కూడా డే 1 నుంచి మనం ట్రైన్ చేయడం వల్ల పెద్ద యొక్క బాధ్యత ఉండదు. పర్పస్ని వాళ్ళు అర్థం చేసుకొని అడ్జస్ట్మెంట్తో ప్రాపర్గా లైఫ్లో వెళ్ళగలుగుతారు. సో దట్స్ వై ఎవ్రీ టైమ్ వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ దట్ డివైన్ పారెంటింగ్ ప్రాజెక్ట్. సో ప్రతి కౌన్సిలర్ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఏ బేబీ కానీ మదర్ కానీ గర్భిణీ వస్తే ఆ ప్రాజెక్ట్కి రెఫర్ చేసి వాళ్ళు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు లేదో కూడా మీరు ట్రాక్ చేయాలి. కొన్నిసార్లు కొంతమంది మదర్ బేబీని 2nd మంత్లో 3rd మంత్లో అయితే వాంతులో లేకపోతే ఏదో ఒక కంప్లైంట్ కంటిన్యూస్గా ఉంది, డాక్టర్ అందరి దగ్గర తిప్పాము, ఎవరు చెప్పలేకపోతున్నారు అని తీసుకొస్తారు నా దగ్గరికి. వాళ్ళకి డివైన్ పేరెంటింగ్ గురించి జీరో నాలెడ్జ్. మేబీ వాళ్ళు మెడిటేటర్స్ కూడా ఉండొచ్చు. ఇంకేముండదు వాళ్ళకి. వెంటనే డివైన్ పేరెంటింగ్ పెట్టంగానే 1 వీక్ 10 డేస్లోనే మొత్తం కంప్లీట్ వెళ్ళిపోవడం ఇన్ని కేసెస్లో చూశాను నేను. బికాస్ దట్ బేబీ నీడ్స్ దట్ విజ్డమ్. అందుకే అది సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసుకుంటుంది. తనుకొని వస్తారు వాళ్ళు. తెలుసుకోగానే వితిన్ 10 డేస్లో వితిన్ డే వాళ్ళకి అది తెలిసి ఆ ప్రోడక్ట్ దాని గురించి నాలెడ్జ్ అప్లై చేద్దాం అనుకోగానే రియాలిటీ మొత్తం మారిపోతుంది. సో అది ఎందుకు వస్తుందంటే ఇందులో రావడం కోసం వస్తుంది అంతే, ఇంకేం లేదు అనకాల. అది డాక్టర్ దొరుకుతుంది, ఎందుకంటే సొల్యూషన్ ఎక్కడ ఉంది కాబట్టి. దిస్ ఈజ్ హౌ ద రియాలిటీ విల్ బి క్రియేటెడ్ బై ద బేబీ యాజ్ వెల్ యాజ్ మదర్ అండ్ ద కమ్యూనిటీ. అందరి తరకు కామన్ రియాలిటీ అది. కాబట్టి ఆ పరిస్థితి ఆ బేబీకి రాకముందే మీరు ఎక్కడ ఏ బేబీ కనిపించినా ఇమ్మీడియట్గా 8 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ ట్రైనింగ్లో మనం తీసుకెళ్ళచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డివైన్ పేరెంటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద టీమ్ హెడెడ్ బై లక్ష్మి గారు ఫర్ టేకింగ్ దట్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఫ్యూచర్లో ఈ మాతా శిశు సంరక్షణ అనేటువంటి ఆ ప్రాజెక్ట్ మీద మనం అద్భుతంగా ఎన్నో సెంటర్స్ తయారు చేసుకుంటాం. వైజాగ్ ఏరియాలో ఉండటం వల్ల సీమంతం ఫంక్షన్ కూడా చేశారు. 9 మంది 10 మంది గర్భిణీలు తీసుకురావడం, వాళ్ళకి ఒక పిరమిడ్, ఈ పుస్తకం, ఈ కార్డులు మొత్తం ఇచ్చి సీమంతం చేశాం విలేజెస్లో. సో దట్ ఆల్సో యూ కెన్ ఇంట్రడ్యూస్. అది నిజమైన సీమంతం. అది వాళ్ళకి ఆ మెటీరియల్ మొత్తం ఇచ్చి ప్రిపేర్ చేయడం అనమాట బేబీ తలక జర్నీకి. అవన్నీ పక్కన పెట్టేసి కూర్చోబెట్టి బొగ్గలు నొక్కడం, పసుపు రాయడం, ఓకే ఆ సీమంతం దేని పనికి వచ్చింది. అదే ఆ సీమంతం అంటే తినేసి వెళ్ళిపోవడం ఇంటికి వచ్చి. రియల్ సీమంతం అంటే వాళ్ళు మదర్గా తయారు చేయడానికి ఏ నాలెడ్జ్ అవసరమో ఆ నాలెడ్జ్ ఇవ్వాలి. అది మనం తిరిగి స్టార్ట్ చేయండి. ఎక్కడ సీమంతం ఆ సీమంతం రోజు ఈ కాన్సెప్ట్ అంతా ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మొత్తం గిఫ్ట్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ తయారవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.